జింబాబ్వేలోని కరీబా సరస్సులో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. జింబాబ్వే, జాంబియా దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న ఈ సరస్సులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా 27 మంది గల్లంతైనట్లుగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటి వరకు 77 మందిని సురక్షితంగా రక్షించినట్లుగా అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ముందుగా సరస్సులోని ఒక చిన్న ద్వీపానికి తరలించి అక్కడ నుంచి పడవల ద్వారా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జింబాబ్వే బ్రాడ్కాస్టర్ జేబీసీ ప్రకారం టికెట్ వివరాలు ఆధారంగా ప్రమాద సమయంలో పడవలో 114 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వివరాలను జింబాబ్వే సివిల్ ప్రొటెక్షన్ యూనిట్ కూడా ధృవీకరించింది. అయితే ఈ ప్రయాణంలో చిన్నారులకు టికెట్లు లేవని అధికారులు తెలిపారు. వారిని కూడా లెక్కలోకి తీసుకుంటే పడవలో ఉన్న మొత్తం ప్రయాణికుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో ప్రమాద సమయంలో పడవలో అసలు ఎంతమంది ఉన్నారనే దానిపై పూర్తి స్పష్టత లేదని సివిల్ ప్రొటెక్షన్ యూనిట్ పేర్కొంది. ఇక ఈ ఫెర్రీలో గరిష్టంగా 90 మంది ప్రయాణించే సామర్థ్యం మాత్రమే ఉందని, కానీ అంతకంటే ఎక్కువ మంది ఎక్కడంతో పడవపై అధిక భారం ఏర్పడి ప్రమాదానికి దారితీసి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు కరీబా సరస్సులో గాలింపు, సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. జింబాబ్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కలిసి గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సరస్సు విస్తీర్ణం భారీగా ఉండడంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి. ముఖ్యంగా గల్లంతైన వారు ఆచూకీ గుర్తించడం, మృతదేహాలను వెలికి తీయడం కష్టంగా మారినట్టుగా అధికారులు చెబుతున్నారు. కరీబా పట్టణానికి వెళ్లేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ పడవ సేవలను ఎక్కువగా వినియోగిస్తారని అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుల్లో ఒకటైన కరీబా సరస్సు జాంబేజీ నదిపై ఆనకట్ట నిర్మాణంతో ఏర్పడింది. ఇది జింబాబ్వే, జాంబియా దేశాలకు సరిహద్దుగా కూడా ఉంది. ఇది ఇలా ఉండగా ప్రయాణానికి ఉపయోగించిన పడవ పాతది కావడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానిక పార్లమెంటు సభ్యురాలు ముత్సా మొరోన్బెడ్జీ అభిప్రాయపడ్డారు. ప్రమాదానికి అసలు కారణాలను గుర్తించేందుకు అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.